వెడ్డింగ్ యానివర్సరీ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక స్పెషల్ డే నాకు, ఎందుకంటే ఈరోజు మా పెళ్లి రోజు. మా పెళ్ళి అయ్యి 30 years అయ్యింది. ఇది 30th యానివర్సరీ. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒక మంచి స్వీట్ చేసి మీకు చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే మైసూర్ పాక్. మైసూర్ పాక్ నేను ఒక్కదాన్నే కాకుండా మా హస్బెండ్ని చీఫ్ గెస్ట్గా, నా ఛానల్కి చీఫ్ గెస్ట్గా ఆహ్వానిస్తూ మీకు ఈరోజు చూపిస్తాను. అది మొదటి నుంచి లాస్ట్ వరకు మీరు దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. నేను మైసూర్ పాక్ అయితే చాలా బాగా మీకు ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నేను ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నాను శనగపిండి. ఆ 2 cups తీసుకొని బాగా జల్లించుకోవాలి. శనగపిండి అయినా మైదా పిండి అయినా ఏ పిండి అయినప్పటికీ మనం కనుక ఒక్కసారి జల్లించుకుంటే అందులో ఏమైనా డస్ట్ ఉంటే కనుక మనకి పోతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం జల్లెడైతే పట్టుకోవాలండి. జల్లెడ పట్టుకున్నాం కదా, ఇక నాకైతే ఇక కొంచెం పొట్టులాగా వచ్చింది కాబట్టి ఇది తీసేయాలి. ముందుగా మనం మైసూర్పాకు ఇందులో వేసుకోవాలి. మనకి రెడీ అయిన తర్వాత వెంటనే రెడీ అయిపోతుందండి. అందువల్ల టైం ఉండదు కాబట్టి ముందుగా మనము ఒక లోతు గిన్నె తీసుకోవాలి. కొంచెం మందం కలిగిన గిన్నె లోతుగా ఉన్న తీసుకుంటే మనకి మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మనం చక్కగా ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఈజీగా వస్తుంది. ఇందులో వేసిన తర్వాత ఇది నెయ్యి రాసి పక్కన పెట్టేసుకోవాలి. షుగర్ అయితే మనం ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో ఆ కప్పుతో 1:2 రేషియోలో తీసుకోవాలి. షుగరు మరి ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళు 1.5 వేసుకోవచ్చు. నేనైతే 2 వేసుకుంటున్నాను. వాటర్ మాత్రం మనము ఈ కప్పుడు వేసుకుంటే సరిపోతుందండి. కానీ అలా కాకుండా మనం షుగర్ మునిగేంత వరకు, అంటే అది మునిగేంత వరకు వేసుకుంటే కనుక మనకి పాకం సరిపోతుంది కరెక్ట్గా. ఇదే ఆయిల్తో, ఇదే కప్పుతో మనము ఆయిల్ కూడా గీ, నేనైతే గీ 1:2 రేషియోలో తీసుకుంటున్నాను. అంటే నేను 2 కప్పులు గీ తీసుకుంటున్నాను, 1 కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను. ఇది కూడా 1 కప్పు శనగపిండి తీసుకున్నప్పుడు 2 కప్పులు మనం ఆయిల్ అయినా తీసుకోవచ్చు, లేదంటే నెయ్యి అయినా తీసుకోవచ్చు, లేదా 1 కప్పు నెయ్యి 1 కప్పు ఆయిల్ తీసుకోవచ్చు అన్నమాట. మనము ఈ 2 ఒకేసారి జరగాలి. ఇటు పాకం అవుతూ ఉంటుంది, ఇటు నూనె మరుగుతూ ఉండాలన్నమాట. అది మరుగుతూ ఉంది కదండి, ఇది మనం పాకం కలుపుకుంటూ ఉండాలి. లేదు అంటే షుగరు అడిగట్టేస్తుంది అన్నమాట. ఏం చేస్తున్నారు? వచ్చారా? వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్. ఏం చేస్తున్నానంటే మీకోసం ఒక స్పెషల్ చేస్తున్నాను. ఎప్పుడు సేమే చేస్తావు కదా? అవునండి, ఈసారికి సర్ప్రైజ్ అన్నమాట. మీరే చూడండి ఏం చేస్తారో. నన్ను కూడా చేయమంటావా? ఇది ఎలా తెలుస్తుంది పాక అయింది లేదు? ఇదా, ఇది ఎలా అంటే ఇప్పుడు చన్ననీళ్ళు తీసుకోవాలి. తీసుకొని ఇందులో ఇలా వేస్తే కనుక మనకి ఇలాగా ముద్దలా కట్టాలన్నమాట. ఇది ఇంకా కట్టలేదు చూడండి, స్ప్రెడ్ అయిపోతుంది కదా, కాబట్టి ఇంకా పాకం అవ్వలేదన్నమాట. ఇలాగా చూడొచ్చు. లేదు అంటే మనము ఇది చూడండి, ఇది డైరెక్ట్గా పర్లేదు
ఇది ఇలా అంటే తీగలాగా రావాలి, కానీ ఇంకా రాలేదు కాబట్టి ఇంకా అవ్వాలి ఇది. అవ్వలేదు. ఆయిల్ మరిగిపోతుంది, ఇంకా అవ్వలేదా? ఆయిల్ మరుగుతూనే ఉండాలి, ఎందుకంటే ఆ మరిగే ఆయిలే ఇందులో వేయాలి, అప్పుడే మనకి స్వీట్ మంచిగా ఏ స్వీట్ అదేం చెప్పలేదు. చెప్తా, వెయిట్ అండ్ సీ. మీకు ఇష్టమైన స్వీటే, మీకు అర్థమయ్యే ఉండాలి. అయిందా అలా చూడు. పాకమా చూద్దాం. అయిపోయినట్టు లేదు, ఇంకా కొంచెం అవ్వాలి. ఇందుకే మీకు గుర్తుందా, మనకి పెళ్ళైన కొత్తలో కొన్ని ఐటమ్స్ అయితే నాకు సరిగా చేయడం వచ్చేది కాదు కదా, అప్పుడు మీరైతే నాకు పెప్పర్ చికెన్ నేర్పించారు, గుర్తుందా? అప్పుడు నేను తర్వాత మీకంటే బాగా చేయడం నేర్చుకున్నాను. ఇదిగోండి, ఇలా తీగపాకులా రావాలి, ఇలా అంటే సాగాలన్నమాట. ఇలా అయిపోయినట్టుంది, రెడీ అయినట్టుంది. రెడీ అయింది. ఇలా అంటే మధ్యలో కట్ అవ్వకుండా మనకి ఇలా తీగలా రావాలి. మొట్టమొదటిసారి కర్రీ ఏంటి మీకు గుర్తులేదా? నేను వండింది నాకు గుర్తుంది, మీకు గుర్తుందా? మీరు తిన్నారు కదా. గుర్తుంది. వంకాయ టమాటో వండు ఫస్ట్. వంకాయ టమాటా అంతకుముందు తినేవారా మీరు? వంకాయ ఎప్పుడు తినలేదు, చిన్నప్పుడే తినలేదు కదా. వంకాయ టమాటా పడిపోయి తిన్నా పడిపోయింది. అయిపోయింది. ఇక చూడు, గడ్డలా కట్టింది కదా, అయిపోయింది. అలాగే చూడొచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పిండిని ఇందులో వేసి కలుపుతూ ఉండాలి. మనకి ఇలా గరిటెతో అయితే సరిగ్గా కలవదు, కాబట్టి విస్కర్ తీసుకొని కలుపుదాం. నేను వేస్తాను, మీరు పిండి వేయండి, నేను కలుపుతా. ఇలా కలుపుతుంటే ఇలా అయింది కదా, మనకి ఇలా లూజ్గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి ఆయిల్ రెండు మరుగుతూ ఉండగా ఇందులో వేస్తూ కలుపుకోవాలి. గట్టిగా ఉంది, కలుపుతారా? మీరు కలపండి, నేను ఆయిల్ వేస్తాను. అది అబ్జర్వ్ బయట అలా కలుపుతూ ఉండగా అబ్జర్వ్ నురుగులా రావాలి. అది అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేయాలి. అలా మనం ఇలా కలుపుతూనే, అంటే మనకి ఉడికింది లేనిది ఎలా అంటే ఈ గిన్నెతో సెపరేట్ అయిపోవాలన్నమాట. ఇది ఇలా కలుపుతూ ఉండగా ఉండండి ఒక్క నిమిషం. వేయండి ఇంకా చాలు, ఉండండి. ఇప్పుడు ఇది సెపరేట్ అయిపోయింది కదా, ఈ గిన్నెకి సెపరేట్ అయిపోయినప్పుడు మనము ఇది మనం నెయ్యి చేసి పెట్టుకున్న గిన్నెలో వేసేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకుంటావా? స్టవ్ బంద్ చేసాం. ఇలా చక్కగా వచ్చేస్తుంది అన్నమాట. మనం కొంచెం లోతైన మందమైన గిన్నెలో వేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి చూడండి, నెయ్యి ఆయిల్ కలిపి మరగబెట్టాం కదా, అది ఇంకో కొంచెం మిగిలిపోయింది. అది దీని మీద వేసేసుకోవచ్చు. ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే అది కొంచెం ఆరిపోతుంది. ఆరిపోయినప్పుడే మరీ ఎక్కువ డ్రై అయిపోకుండా ముందుగానే మనం చాకు తీసుకొని మనకు కావాల్సిన షేప్లో ఈ పీసెస్ కట్ చేసుకున్నట్లయితే మనకి అది పీసెస్ కరెక్ట్గా వస్తాయి అన్నమాట. అది తర్వాత బాగా ఆరిపోయిన తర్వాత అయితే మనము పీసెస్ కట్ చేసుకోలేము, కాబట్టి ముందుగానే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఆ మూత పెట్టుకున్న తర్వాత అది ఒక 2-3 అవర్స్ కనుక మనము పక్కన పెట్టేసి వదిలేసినట్లయితే మైసూర్పాకం మనకి మంచి రంగులో వస్తుందండి. అంతేకాదు మనకి
చక్కగా అది టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. ఇంతకీ ఎలా ఉందో చెప్తారా? తిన్న తర్వాత చెప్తారా? మైసూర్పాకు రెడీ అయిపోయిందండి. చుట్టూ కట్ చేసుకున్న తర్వాత మనము ఇలా ప్లేట్ బోర్లించుకోవాలి. బోర్లించుకొని ఇలా తిప్పేయాలి. అంతేనండి, మంచిగా నీట్గా వచ్చేసింది కదా. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగిందండి. చాకుని అడుగు వరకు అది కట్ చేయలేకపోయాము, కానీ పైన అంతా కట్ చేయడం వల్ల మనకి పీసెస్ అయితే మంచిగానే వస్తాయి. చూడండి ఎంత మంచిగా వచ్చేస్తున్నాయో, చాలా బాగా వచ్చింది మైసూర్పాకు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే తప్పకుండా ఇది ట్రై చేయండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏం లేదు. నేనైతే మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. మీరు ఉన్నది ఉన్నట్లుగా ఒక్క మాటలో జవాబు చెప్పండి, ఎక్కువగా చెప్పనవసరం లేదు. అదేంటంటే, మనం ఈ 30 ఏళ్ళు కూడా కలిసి జీవించాం కదా, మీకు ఏమనిపించింది? కష్టమైనా సుఖమైనా మనిద్దరం సమానంగా పంచుకుంటున్నాం కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. అవునండి, మా హస్బెండ్ చెప్పింది నిజంగా అక్షరాల నిజం. కష్ట సుఖాలు అనేవి సమానంగానే పంచుకున్నాము. అది కష్టం వచ్చినా సుఖం వచ్చినా భార్యాభర్తలు అనేవాళ్ళు సమానంగా పంచుకుంటేనే అది మనము మన జీవితాన్ని లీడ్ చేయగలుగుతాము. మేము కూడా మా జీవితంలో ఎదురైన ఎన్నో అవమానాలను, ఆటంకాలను ఎదుర్కొన్నప్పటికీ రెండు అంశాలను మా దృష్టిలో పెట్టుకున్నాము. మంచి రోజులు వస్తే సంతోషాన్ని ఇస్తాయి, చెడ్డ రోజులు వస్తే అనుభవాన్ని ఇస్తాయి. ఈ 2 అంశాలు కూడా మేము దృష్టిలో పెట్టుకొని అహర్నిశలో కష్టపడి మా పిల్లల్ని అమెరికాలో చదివించే స్థాయికి అయితే మేము ఎదిగామని చెప్పడానికి మేము నిజంగా చాలా సంతోషిస్తున్నామండి. ఈ 30 ఏళ్లలో కూడా మేము పొందిన అనుభవాలు, అనుభూతులు ఎన్నో ఉన్నాయి. నాకే ఆశ్చర్యంగా ఉందండి, అప్పుడే 30 ఇయర్స్ అయిపోయిందా మా పెళ్ళయ్యని. నిజంగా మీరు నమ్మరు, నాకైతే అలా అనిపించట్లేదు. మా వారు మాత్రం మా కుటుంబాన్ని చూసుకోవడంలో ఇంతవరకు, అంటే నన్ను కానీ పిల్లల్ని కానీ తను కేర్ తీసుకోవడంలో చాలా ఎక్కువగా కేర్ తీసుకున్నారు. మమ్మల్ని సంతోషపెట్టడానికే చూస్తారు. 30 ఇయర్స్ అయినప్పటికీ మేము సంతోషంగానే ఉండగలుగుతాము. కొన్ని సందర్భాల్లో కొంచెం చిన్న చిన్న గొడవలు అనేవి సహజం. ఏదో అప్పటికప్పుడు అనుకున్నా మళ్ళీ కలిసిపోతాం అన్నమాట. అంటే మేము ఒక్కరోజు కూడా పూర్తిగా మేము ఎప్పుడు ముఖం మార్చుకున్న రోజులు లేవు, మాట్లాడుకున్న మార్నింగ్ ఏదైనా అనుకున్నా ఈవినింగ్కి అది క్లియర్ అయిపోతుంది. ఆ విధంగా ఇంతవరకు మేము నిజంగానే మేము అంటే ఎదురుగా చెప్పడం కాదు కానీ సంతోషంగా అయితే ఉన్నామని చెప్పొచ్చు. నిజమేనండి, మా హస్బెండ్ అయితే నాకు ప్రతి విషయంలోనూ కూడా చాలా సహకారాన్ని అందిస్తారు, మోటివేట్ చేస్తారు. నిజంగా చాలామంది అనుకోవచ్చు ఈ వయసులో యూట్యూబ్ అనేది అవసరమా అని, కానీ అది నాకు ఇంట్రెస్ట్, నా టేస్ట్ని బట్టి తను కూడా నా అభిప్రాయాన్ని అంగీకరించారు. ఆయన కనుక ఒప్పుకోకపోయి ఉంటే కనుక నేను చేయలేకపోదును. కాబట్టి నాకు నిజంగా మా హస్బెండ్ చాలా అన్ని విషయాల్లోనూ చేదోడు వాదోడుగా ఉంటారు. అలాగే మేము ఎప్పటికీ ఇలాగే ఉండాలని మీరందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి. అంతే కాదండి, ఈ అమంతాస్ వరల్డ్ అనే ఛానల్ని మీరందరూ సక్సెస్ చేస్తున్నందుకు, చేస్తారు, ఇంకా బాగా ముందుకు నడిపిస్తారనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరొకసారి ప్లీజ్ దయచేసి మాకు మ్యారేజ్, మా వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి
మాకు విషెస్ అందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.